బెట్టింగ్ 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 ఓవైపు ఐపీఎల్ హిట్ మరోవైపు ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే దానిపై హై టెన్షన్. దీన్ని క్యాష్ చేసుకుంటున్న బెట్టింగ్ రాయళ్లు జోరుగా పందాలు కాస్తున్నారు. వీరికి తోడు అన్ని పార్టీలకు చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు కూడా కాయ్ రాజా కాయ్ అంటున్నారు. రాతపూర్వకంగా ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 100 కోట్లకు పైనే. ఇక రిజల్ట్ టైంకి ఈ బెట్టింగ్ వ్యవహారం 400 కోట్లకు పైనే వచ్చే ఛాన్స్ ఉంది. ఓవైపు ఐపీఎల్ హీట్, మరోవైపు అభ్యర్థులపై బెట్టింగ్ల జోరు. కృష్ణా జిల్లాలో రెచ్చిపోతున్న పందెం రాయుళ్లు. రూపాయికి ₹2 ఆఫర్లు. 100 నుంచి 400 కోట్ల వరకు బెట్టింగ్. అభ్యర్థుల జయాపజయాలు తేలే రోజు మే 23 ఎప్పుడొస్తుందో అంటూ బెట్టింగ్ రాయుళ్లు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తాము అభ్యర్థులపై కాసిన పందెం గెలుస్తామా లేదోననే తెగ టెన్షన్ పడుతున్నారు. ఒకటి కాదు రెండు కాదు 100 కోట్లలో బెట్టింగ్లు నిర్వహిస్తూ అభ్యర్థుల్లో మరింత టెన్షన్ రేకెత్తిస్తున్నారు. గుడివాడ, మైలవరం నియోజకవర్గాలపై అయితే మరీ ఎక్కువ. రూపాయికి ₹2 లెక్కన బెట్టింగ్లు కడుతున్నారు. ఇప్పటికే 100 కోట్ల పైన బెట్టింగ్ సాగుతోంది. ఇక మే 23 నాటికి ఈ బెట్టింగ్ 400 కోట్లకు చేరుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏ పార్టీ వస్తుంది, ఏ అభ్యర్థి గెలుస్తాడు, మంత్రుల్లో ఎంతమంది తిరిగి విజయం సాధిస్తారన్న దానిపై జోరుగా బెట్టింగ్ కడుతూ ఉండడం విశేషం. కృష్ణా జిల్లాలో ప్రధానంగా త్రిముఖ పోరు నెలకొంది. 16 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయన్న అంశాన్ని మొదలుకొని కీలకమైన అభ్యర్థులు సాధించే మెజారిటీల వరకు అన్నింటిపైన బెట్టింగ్లు నడుస్తున్నాయి. టీడీపీ, వైసీపీ, జనసేన సాధించే సీట్ల సంఖ్య ఆధారంగా ఎక్కువ శాతం బెట్టింగ్లు నడుస్తున్నాయి. విజయవాడ పశ్చిమ, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ అసెంబ్లీ స్థానాల్లో జనసేన అభ్యర్థులు బలంగా ఉన్నారు. దీంతో ఆయా స్థానాల్లో వారు గెలుపొందే అంశాలను బెట్టింగ్ రాయుళ్లు పరిగణలోకి తీసుకుంటున్నారు. పైగా ఈ జిల్లా నుంచి 3 మంత్రులు పోటీ చేస్తున్నారు. వీళ్లలో ఎవరు గెలుస్తారనే దానిపైన బెట్టింగ్ రాయుళ్లు పందాల్లో దూసుకుపోతున్నారు. జిల్లాలో ప్రధాన పార్టీల గెలుపోటములు విశ్లేషించేందుకు పార్టీల వారీగా రాజకీయ నిపుణులు రంగంలోకి దిగారు. వీరు బూతుల వారీగా పోలైన ఓట్లు, అలాగే యువత, మహిళల వారీగా లెక్కలు తీస్తున్నారు. దీనికి తోడు ఆయా బూతుల్లో పార్టీలకు ఉన్న పట్టును కూడా పరిగణలోకి తీసుకుని గెలుపోటములు అంచనా వేస్తున్నారు. తరువాత బెట్టింగ్ కోసం సమాచారాన్ని పంపుతున్నారు. బెట్టింగ్ రాయుళ్లలో ఎక్కువ శాతం ఈసారి ప్రధాన పార్టీల ద్వితీయ శ్రేణి నాయకులే ఉండటం గమనార్హం. జిల్లా స్థాయిలో ఆయా పార్టీల్లో ముఖ్య నేతలుగా ఉన్నవారు కూడా బెట్టింగ్ నిర్వాహకులుగా వ్యవహరిస్తున్నారు. కేవలం విజయవాడ పరిధిలోనే టీడీపీ, వైసీపీకి చెందిన 100 మందికి పైగా నేతలు బెట్టింగ్ వ్యవహారానికి కేంద్ర బిందువుగా మారటం గమనార్హం. మామూలుగా కాకుండా రాతపూర్వకంగా పందెం రాయుళ్లు బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ఫలితం తేలిన తర్వాత ఒప్పందం ప్రకారం చెల్లింపులుంటాయి. ఇక మధ్యవర్తులుగా ఉన్న వారికి భారీగానే గిట్టుబాటు అవుతోంది. పందెం మొత్తంలో 5 నుంచి 10% కమిషన్ రూపేణా వస్తోంది. జిల్లాలో ఇప్పటికే 100 కోట్ల వరకు బెట్టింగ్ జరిగిందని అంచనా. ఇక రిజల్ట్ టైంకి ఇది 400 కోట్లకు పెరిగే ఛాన్స్ ఉందని సమాచారం. ఇంత జరుగుతున్నా పోలీసులు మాత్రం ఇక్కడ ప్రేక్షక పాత్ర వహిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.